श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు, వారు సర్వ ప్రాణులలోనూ ఉన్నారు. బ్రహ్మ నుండి చీమ దోమాది క్రిమికీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా రెండింటి యందు ప్రవీణులు ఉండటం వలన వారు సద్గురు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞాని అయినా శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపజేస్తాడు, జననం వెనుకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపజేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అతిశయం. ఇప్పుడు గతంలో తెలియజేసినట్లు
స్వప్న అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు, మరొకరిని పులగం కోరుతారు, ఇంకొకరిని చేత బెత్తం పుచ్చుకొని గురువు వలె వీపు బ్రద్దలు కొడతారు, ఒకరిని కలలో భయపెట్టి త్రాగే దురలవాటును తొలగిస్తారు, భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాల యందు ప్రీతిని కలిగిస్తారు, ఒకరిని వీపు బ్రద్దలయ్యేలా బాది ఛాతీపై నూనె రాయితో మర్దించినట్లుగా దశమాధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తరువాతి కథా విశేషాన్ని గానం చేసిన వారు విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లీనులై అక్షయ ఆనందాన్ని పొందుతారు. నిందలు చేయడం వల్ల, చెడు మాటలు వినటం వల్ల వచ్చిన పాపాలు ప్రక్షాళనం చేసే పరమపావనమైన సత్పురుషుని కథలను మరల తెలియజేస్తాను. ఇప్పుడు ఈ కథా వర్ణనను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగునా సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వర్తకులు. భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాలలో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉండేది. అక్కడ అధికారుల క్రింద లక్ష్మీచంద్ అనే గుమస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవాడు. మొదట రైల్వేలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేసేవాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఉన్న వేల మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుని వస్తాను అని బాబా అనేక సార్లు చెప్పగా చాలామంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశ దేశాల నుండి షిరిడీకి తీసుకుని వచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకడు. ఇతడు బాబా యొక్క భావికుడైన బిడ్డడు. అనేక జన్మలలో గడించిన ప్రారంభ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తించి మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేకాగ్ని ప్రదీప్తమవుతుంది. భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయినాథులు కళ్ళలో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్నా నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవ విషయాలను నేను హృదయ పేటికలో ప్రేమగా పదిలపరుచుకున్నాను. వారిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకిక లీల. దానిని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రిస్మస్ 1910 క్రీస్తుశకం 1910 క్రిస్మస్ సెలవు రోజులలో లాలాజీకి షిరిడీ ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలలు ముందుగానే సూచనగా జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూచాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమిగూడి ఉండడం చూచి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తరువాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరు గల గృహస్థుని ఇంటికి లక్ష్మీచంద్ దాసగణ సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచడం దాసగణకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచంద్కు తాను స్వప్నంలో చూసిన మూర్తి గుర్తుకొచ్చారు. అదే గడ్డం, అదే వయసు, అవే అవయవాలు, అవే పాదాలు. తను కలలో చూసిన మహాత్ములు వీరే కావచ్చని అనిపించి లక్ష్మీచంద్ మనసు మోగబోయింది. అసలే అది దాసగణ కీర్తన, అందులో తుకారాం కథ. పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీ చాలా తల్లినుడయ్యాడు. కోమల మనస్సులైన లక్ష్మీచంద్ కళ్ళ నుండి ప్రేమాశ్రులు దొర్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దునా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూచిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు. తనతో షిరిడి వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషుని పాదాలపై శిరస్సును ఉంచగలను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్ ఎప్పుడూ ఆతురపడేవాడు. దారి ఖర్చు, డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగటానికి ఏం చేయాలి అని మార్గాలు వెదకసాగాడు. భగవంతుడు ఎప్పుడూ భక్తికి ఆకలిగొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరచి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడికి వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజ్ దర్శనానికి కేడగాం వెళ్లాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడి వెళ్లాలని తోచింది అని అన్నాడు. వెదగబోయిన తీగ కాలికి తగిలినట్టుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్క బట్టలు అవి సర్దుకుని బయలుదేరి వెళ్లి వేళకు టికెట్లను తీసుకుని ఉభయులు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరు భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకపు చేశాడు. షిరిడి నుండి వచ్చిన వారు ఎవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతతో నమస్కరించి, సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు.
రైలు డబ్బాలో షిరిడి సమీపంలో ఉండే 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనసుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసింది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడిలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, అవలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చరించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణాన్ని సాగించారు. కోపరగాం చేరుకోగానే సేటు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జాంపళ్ళు ప్రీతి. కోపరగాంలో జాంపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వారిని అమ్ముతారు. వారిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడి దృశ్యాన్ని చూసి ఆనందిస్తూ సేటు జాంపళ్ళను మర్చిపోయాడు. టాంగా బండి గోదావరి అవతల తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడి 4 ఊళ్ళ అవతలన్నది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతుంది. లక్ష్మీచంద్కు జాంపళ్ళు గుర్తుకొచ్చాయి. కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపై బుట్టతో బండి వెనుక పరుగున రావడం చూశాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జాంపళ్ళు తమ కోసమే వచ్చాయా అని తలిచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్లను ఏరి ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్లను తన తరపున బాబాకు అర్పించమని ఆ ముసలావిడన్నది. జాంపళ్ళు గుర్తుకు రావడం, మరలా మర్చిపోవడం, అకస్మాత్తుగా ఆ ముసలావిడ కలవడం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగజేసింది. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించడం, వారే సంకీర్తనలో దర్శనమివ్వడం ఎంత విచిత్రం. ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషి అయి ఉంటుందేమోనని లాలాజీ తనలో అనుకున్నాడు. తరువాత బండి ముందుకు సాగి మాటల్లోనే షిరిడి చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూచి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తరువాత పూజా సామగ్రిని తీసుకుని వెంటనే మసీదుకి వెళ్లి సాయి దర్శనం చేసుకుని ఆనందించారు. బయటి వరండా ద్వారం నుండి సభామండలంలో ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారి కంఠం గద్గదమైంది. చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే ఆ లక్ష్మీచంద్ ఆకలి దప్పులను మరిచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళనం చేశాడు. అర్ఘ్యపాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని అరటిపళ్లను అర్పించాడు. ధూపదీపాలు, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనసులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణార విందాలలో భ్రమరోలా రమించాడు. అప్పుడు బాబా, సాలే रस्ते में भजन करते और दूसरे आदमी को पूछते, क्यों दूसरे से पूछना, सब कुछ अपने आंखों से देखना, क्यों दूसरे आदमी को पूछना, झूठा है क्या सच्चा, सपना कर लो अपना विचार आप వెధవా, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచంద్ర నివ్వెరపోయాడు. తాము దారిలో బాబా గురించి వాగపు చేయడం ఇక్కడ బాబాకు ఎలా తెలిసిపోయిందని లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావటం, బండిలో భజన చేయడం వగైరా విషయాలు బాబాకి ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండడం వలన అప్పు తీసుకుని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమ ఆశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుపట్టనిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు, ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవడం, తీర్థయాత్ర పర్యటన చేయడం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటేవాడకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదం అంటూ ఆకులతో కొంచెం వడ్డించాడు. దాన్ని తిని లాలా తృప్తి చెందాడు. మర్నాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకు వచ్చింది. కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక 3వ రోజు విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నిరాజనము, పంచారతి వగైరా తీసుకొని జోగు మసీద్కు వచ్చి బాబాను అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకొని రమ్మంటారు అని. సాయి మహారాజు, నాకు పళ్ళెం నిండా సాంజా తీసుకునిరా, పూజా హారతి తర్వాత చెయ్యి అని చెప్పారు.
పూజా సామగ్రిని అక్కడే ఉంచి జోగు వెంటనే వెనక్కి వెళ్ళి అందరికీ సరిపడా సాంజాన్ తీసుకుని వెంటనే వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నం హారతి అయింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పళ్ళాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలనుంది, త్వరగా తీసుకుని రండి, అందరము తృప్తిగా సేవిద్దామని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజాన్ తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలి కూడా వేస్తూ ఉంది. వెన్నునొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నులో పోటు. దానివల్ల లక్ష్మీచంద్ మనసు బాగా లేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలను శ్రోతలు శ్రద్ధగా గమనించండి. భూక్ లगी है अच्छा हुआ, कमरे में कमर में दर्द है, चाहिए दवा आप संजा की चली है, హవా కరో సవారీ ఆర్తి. ఆకలి అవుతుంది, మంచిదే, వెన్నునొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తిని వేళయింది, ఇక హార్తికి లే. లక్ష్మీచంద్ మనసులో ఉన్నదంతా బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజు అంతర్జ్ఞాని కదా. హారతి పూర్తయినాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంజా లభించింది. అలా అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలలతో బాబా పూజోపక్రమాన్ని సాగించాడు. అలా లక్ష్మీచంద్కు క్షేమం కలిగింది. సాయి పైన భక్తి ఎంతగా కుదిరింది అంటే, ఎవరైనా షిరిడీకి వెళుతున్నట్టు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరవత్తులు, కర్పూరం పంపేవాడు. షిరిడీకి వెళ్లే వారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడి వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చూడటానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాను ఇలా కష్టపెడుతుందేమిటి? ఎవరిదో దృష్టి దోషము తగలటం వల్ల ఇలా దగ్గుతున్నారు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మర్నాడు ఉదయము అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దాన్ని వినండి. మాధవరావుతో తామంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది, ఇది ఎవరిదైనా దృష్టి తగలటం వల్ల, నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్టుంది, ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తుంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇక వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాల్లో ఉన్నారు అని అనుకొని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది, దయచేసి మమ్ము ఎప్పుడూ ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నపించుకున్నాడు. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు. నా మనసు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుగాక. మీ పాదాల యందు నా మస్తకాన్నుంచి మీ సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞ ఇవ్వండి. అనాథలమైన మమ్ము ఇలాగే రక్షించండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దానివల్ల ప్రపంచంలోని కష్టాలు కలగకుండుగాక. మీ నామ సంకీర్తన ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. బాబా విభూతిని, ఆశీర్వాదాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరొక పిచ్చుకను బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీ తీసుకుని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయి అయిన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైనది. బురహాన్పూర్లో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూచింది. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించి ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడ ఎవరూ లేరు. తమ దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి.
తర్వాత వారికి అకోలాకు బదిలీ అయింది. వారు షిరిడి వెళ్ళటానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను, తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలిచారు. ఒక మంచి రోజున ఆ ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకొని ప్రేమగా పూజించి నిత్యము వారి చరణ సేవ చేస్తూ సుఖంగా సంతృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు, వారి కిచిడి భోజనానికి సంతృష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడి నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడి వచ్చారు. కానీ 14 రోజులు గడిచినా వారు కిచిడి నివేదన జరగలేదు. వారి సంకల్పం నెరవేరటంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు. 15వ రోజున మధ్యాహ్నం ఆమె కిచిడీతో వచ్చింది. అప్పుడు తెరవేసి ఉంది. అప్పటికే బాబా తమ భక్తులతో సహా భోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవరూ వెళ్ళరు. కానీ ఆ స్త్రీకి ఆదుర్త నిశ్చితంగా క్రింద ఉండలేకపోయింది. అసలు అకోలాకు నుండి షిరిడీకి ప్రయాణమే వచ్చింది కిచిడి నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలదు? ఎవరినీ లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తానంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసమే ఎదురు చూస్తున్నట్లు ముందుగా దానినే అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీని చూచి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆదుర్తాన్ని చూచి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయి మహారాజు యొక్క అలౌకిక శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తర్వాత కథను వింటే మనసులో ప్రేమ ఉత్పన్నం అవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయటానికి అనుకోకుండా షిరిడి వచ్చాడు. మొదట అతడు రావ్ బహదూరు సాటే వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయటం వల్ల అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఈ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీవారి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘు. సాయితో ఏదో రుణానుబంధం ఉండటం వల్ల అతను షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఈ కథను వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. అతని పేరు మేఘ. సాయితో ఏదో రుణానుబంధం ఉండడం వలన అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాటే ఖేర్ జిల్లాకు ప్రాంతీయాధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాటే అతనిని శివాలయంలో నిత్య పూజ సేవలో నియమించాడు. తర్వాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి భాగ్యోదయమై షిరిడీలో సాయి మహారాజు దర్శనమై వారి చరణాలలో మనసు లగ్నమయ్యింది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయడానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలచాడు. తర్వాత గ్రామస్తులను కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థల మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించబడింది. మరల ఏకరువు పెట్టడం అనవసరం. ఇక తర్వాతి విషయ వర్ణన. మేఘ యొక్క గొప్ప పుణ్య సంశయం వలన అతనికి రావ్ బహదూర్ సాటే లభించాడు. సాటే ప్రయత్నం వలననే మేఘ పరమార్థంలో పడ్డాడు. మేఘ పరిస్థితుల ప్రభావం వలన కర్మ భ్రష్టవుగా సాటే అతనికి గాయత్రిని ఉపదేశించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘ సాటే సేవలో ఉండగా వారిలో
పరస్పరం ఆదరణ పెరిగింది. మేఘా సాటేను గురువులా భావించేవాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తూ ఉండగా సాటే మనసులో ప్రేమ ఉప్పొంగింది. సాటే మేఘాతో సాదరంగా బాబాకు గంగోతక స్నానం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నిన్ను షిరిడీకి పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య సేవను చూచి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాల యందు నీకు భక్తి కలగాలని నా మనసులోని కోరిక. నీ శరీర సార్థక నీ శరీరం సార్థకమవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయ వాచ మనసులతో సద్గురువు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు. మేఘ ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాన్ అని కొందరు అంటారు అని సాటి చెప్పాడు. మహమ్మదీయుడు అన్న శబ్దం చెవులలో పడగానే మేఘ మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి వెళ్ళనంటే సాటే బాధపడతాడు. పోనీ సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తోచగా మేఘ చింతించసాగాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితుల్లో మనసు ఊగిసలాడింది. అయినా సాటే చాలా బలవంతం పెట్టగా మేఘ బాబా దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత మేఘ షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలోనికి వెళ్ళి మెట్లు ఎక్కుతూ ఉండగా బాబా లీలలను ఆరంభించారు. ఉగ్ర స్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకొని మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడువు. నేను నీచులలో నీచునైనా యవనుణ్ణి. నీవు అపవిత్రుడవై పోతావు. వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అన్నారు. అపర ప్రళయ రుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూచే వాళ్లకు వణుకు పుట్టించగా మేఘ వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైనే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తూ ఉంటుంది. నా మనసులోని ఆలోచనలను ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేర్ జిల్లా ఎక్కడ? ఇంత దూరాన ఉన్న అహ్మద్నగర్ ఎక్కడ? సంశయాలతో నిండిన నా మనసును బయట పెట్టడానికి బాబా కోపం అని అనుకున్నాడు. బాబా కొట్టాలని ముందుకు వస్తూ ఉంటే ధైర్యం సడలిపోయిన మేఘ ముందుకు వెళ్ళే సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కు వేశాడు. ఆ తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శక్త్యానుసారం సేవ చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధి ధ్యాసతో అభిమానం పెరగగా మరలా షిరిడీకి వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాల యందు భక్తిభావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవం. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాల యందు అనురక్తుడై సాయినాథుని శంకరుని వలనే భావించేవాడు. సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అని నామాన్ని ఘోషించేవాడు. దానితో అతని మనసు కల్మష రహితమయ్యింది. అతని బుద్ధి తదాకారమయ్యింది. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకరా శంకరా అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయియే అతని దేవత అర్చన. సాయియే అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరునికి బిల్వ దళాలు ప్రీతి, కానీ షిరిడీలో బిల్వ వృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకుని తృప్తి చెందడానికి బిల్వ పత్రి కోసం 1.5 కోసుల దూరమేమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రాన్ని తెచ్చి పూజా సామగ్రిలో ఉంచి గ్రామదేవతలను వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకి వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవాహన వగైరా చేసి ముందు వారి పాద తీర్థాన్ని సేవించేవాడు. మేఘా యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామదేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వ వ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడీలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్నం ఆరతిని చేసేవాడు. కానీ ముందుగా
సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించిన ఖండోబా దేవుని పూజ జరగలేదు. పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజను చేయకుండానే బాబా హారతిని చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తరువాత ఇక్కడికి రా అని అనగా తలుపులు మూసి ఉన్నాయి. వానిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు. కనుక ఆ పూజను వదిలి పెట్టవలసి వచ్చిందని మేఘ చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవం అయ్యాయి. కండేరాయుని పూజ చేశాక మేఘ తపన పోయింది. తర్వాత బాబా మేఘను పూజను చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజను అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూలమాలను, ఫలాలను, దక్షిణను అర్పించాడు. ఓసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభంగన స్నానం చేయించాలని మేఘకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు, సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో పో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు గాని చెప్పులు గాని లేకుండా ఖాళీ కుండను చేతపట్టుకొని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించనే లేదు. మేఘకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరుని తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి రమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న హారతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ అన్నాడు. మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘా చేతిని తన చేత్తో పట్టుకుని నచ్చ చెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీర్నైన నాకు గంగ నీరు ఎందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం వినిపించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధ అంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా, సరే, నీ కోరిక తీరుస్తానని అన్నారు. తర్వాత లేచి స్నానానికి వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోశారు. శరీరానికి అంతటికీ శిరస్సు ప్రధానం. శిరస్సుపై కాసిని నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే. ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై కుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెని కింద పెట్టి చూడగా ఆశ్చర్యం బాబా శరీరమంతా నీరు కుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వాని బట్టలలో ఎక్కడ నీటి చుక్క లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు, సరే, నీ ఇష్టం ప్రకారమే చెయ్యి. కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏది దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్న భక్తుల శ్రద్ధ స్థైర్యాలను కలిగి ఉండే తమ మనోభీష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధను చేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇటువంటిదే మేఘా యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద కొత్త పటాన్ని వాడలో పెట్టి మేఘా భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడలో వారి ప్రతికృతి అయిన పటాన్ని 2 స్థలాలలోనూ పూజను ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘా మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘా పక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూశాడు. మేఘా మేలుకొని ఉండటం చూచిన బాబా అతని పక్కపై అక్షంతలను చల్లి మేఘా త్రిశూలాన్ని గీయరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలు విన్న మేఘా ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూచేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపైన అక్షంతలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునుపటి వల్లే మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం మేఘా చేసుకుని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరాడు. మేఘా అంతా చెప్పక బాబా, ఏ దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలు వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేలుకొలిపినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరిచి లేదు. అందువల్ల నాకు అలా అనిపించింది అని మేఘా అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్లెడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని చెప్పారు. తరువాతి విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘా వెళ్ళి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. 2వ రోజే మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘా కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుకే అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘా స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తటస్థతతో చూస్తూ ప్రేమతో గద్గదుడయ్యాడు. ఈ లింగం గూర్చి కాకాసాహెబ్ దీక్షితుకు కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాల యందు విశ్వాసం కుదురుతుంది. మేఘా ఆ లింగాన్ని తీసుకుని మసీదు నుండి వెళ్ళాడు. వాడలో దీక్షిత్ స్నానం చేసే నామస్మరణలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుని రాత్రి బండపై నిలుచుని తువ్వాలను తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగం దర్శనమైంది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకు అయింది అని దీక్షిత్ ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేఘా కనిపించాడు. బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘా చూపించాడు. ఆ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆనందాలు కలిగాయి. ఇంతకు ముందే తాను ధ్యానంలో చూచిన రూపురేఖలు, ఆకార లక్షణాలు గల ఆ లింగాన్ని తక్షణం చూచి దీక్షిత్ సంతోషించాడు. అటు తర్వాత మేఘ త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు. మేఘాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకట అంతులేనన్ని చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి. మీరు
ఉత్సుకతతో ఉన్నారు కనుక తరువాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైనది సాయి యొక్క కౌశల్యాన్ని తెలిపే మరో కథ. హేమత్ పంతు సాయి శరణు చొచ్చి అందరి దురితలను నివారించి భవభయాన్ని హరింపచేసే సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమత్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దృష్టాంత కథనమును 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత 29వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానం ఒకటి క్రీస్తు శకం 16వ సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాసు ప్రాంతంలో బాబా కీర్తి విని కాశీ యాత్రకు వెళుతూ మార్గంలో షిరిడీలో దిగారు. శ్రీ సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెడతారు. దమ్మిడేలకు దుగ్గానికి లెక్కే లేదు. పావులాలకు ₹1/2 వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 ఇలా ఇస్తుంటారు. పండుగ పబ్బాలలోనూ లేక విశేష పర్వదినాల్లోనూ కాదు, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాములు వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు. గాయకులు గానం చేస్తారు. భట్రాజులు స్తుతి చేస్తారు. తమాషాలు గారడీ చేసేవారు సలాములు చేస్తారు. హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజ్ అలా ఉదారంగా దాన ధర్మాలు విరివిగా చేస్తారని వారి కీర్తిని కర్ణాకర్ణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసారులకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్భరులను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4. అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె, అందరూ సాయిబాబా దర్శనాభిలాష కలవారు. బాబాను దర్శించి సంతుష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సాంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి ₹1, ₹1/2 ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ, మిఠాయిలను ఇచ్చేవారు. మరోసారి రిక్త హస్తాలతోనూ పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది. కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బులు పంచేవారు, ఇది వాస్తవమే. ఇందులో ఏం అసత్యం లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీరులు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడు వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే ఘడియ వచ్చిన వారికే ఆ సత్పురుషుని హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలను సంతుష్టిపరిచే ఓ వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయం పలహారాన్ని సేవించిన తరువాత బాబా మసీదులో ధుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చుని ఉండగా ఆమెని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏండ్లు. బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమిని వెంట గబగబా వచ్చేది. ఆమెని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకొని బాబా రూపాయి రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే
చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకొని చేత్తో నిమురుతూ పొట్టను అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకు బత్తి పట్టుకున్నా ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయినివ్వు ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. ఆమెని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి గొప్పవారికి కూడా డబ్బు ఆశే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కట్టడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకు సైగ చేసేది. నేను మీ బాబుకు ఏమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు, పనికి మాలినదానా, ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోప్పడేవారు. కానీ ఆ కోపం పైపైనే. వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతుంటాయి. జేబులో చేయి వేసి రూపాయిని బయటకు తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టక్కుమని చప్పుడు అయ్యేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయం పలహార సమయాన జరిగేది. అట్లే బాబా లేండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా ఆమనికి అలాగే కొప్పుడుతూ రూపాయినిచ్చేవారు. ఇలా ప్రతిరోజు ఆమనికి 2, జమిలీకి 6, దాదా కేల్కర్ 5, భాగ్యకు సుందరికి చెరో 2, తాత్యాకు 10 నుండి 15, ఫకీర్ బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయడం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బానే ఉన్నా వారి మనసులో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాల యందు భక్తి ఉంది. మేఘాలను చూచి ఆనందంగా నాట్యం చేసే నెమలి వలె, చంద్రుని చూచి ఆనందించే చకోరం వలె ఆమెకు బాబా యందు గౌరవాదరాలు. ఆమె యొక్క భక్తిభావాన్ని గని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్నం హారతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరుల కంతా సాయినాథుడు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకీ వల్లభుని వలె కనిపించక ఆమె కళ్ళ నుండి ఆశ్రువులు జలజలా రాలాయి. అది చూచి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి ఆశ్రువులు కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు విస్మతులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూచి ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది, ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసులో జిజ్ఞాస కలిగింది. తరువాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన్ని తనంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్పల దళాశ్యాముడు, భక్తకామ కల్ప ధ్రువమైన భరతాగ్రజుడు, సీతా మనోభిరాముడైన దశరథరాముడు నాకు కనిపించాడు. కిరీట కుండల మండితుడు, వనమాల విరాజితుడు, పీతాంబరధారి, చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖ చక్ర గదాధరుడు, శ్రీ వత్సలాంఛన కౌస్తుభ హారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూచాను. మానవ రూపాన్ని ధరించిన ఆ సామాన్య లీలావతారి అయిన ధనుర్ధారిణి జానకీ ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీరు వలె కనిపించిన, ఇంటింటా భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకీ ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడిగా కనిపించాడు. పైకి అవలియావలే ఉన్న ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకీ వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఇక్కడ ఎక్కడి రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నది పైకి భాషిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో
ఆమెకు అవహేళన చేశారు. అయినా ఆమె మనసులో ఏమీ బాధ లేదు. ఆమె అసత్య కల్పనలను ఎరుగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకుంది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై। సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై। కానీ తరువాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు వద్ద దేవుడుండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికలను తీర్చారు. తరువాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగింది అంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకొని తన చేతులను వెనుకకు విరిచి కట్టి అక్కడే వెనుక నిలబడి త్రాటి 2 కొనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉన్నది. దాని బయట ఆ సమీపంలోనే సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిలుచున్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలో చూచి 2 చేతులు జోడించి దీనవదనంతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే మీరిక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకీ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలి అని సాయి మహారాజ్ జవాబిచ్చారు. గృహస్థుడు మరలా అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించటానికి నేను ఈ జన్మలో ఏ నేరం చేయలేదు అని చెప్పాడు. బాబా పూర్వజన్మలలో చేసి ఉండవచ్చు అని అన్నారు. పూర్వజన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు? ఏదైనా అది మీ దర్శనంతోనే భస్మమైపోవాలి కదా. మీ దర్శనంతో అగ్ని ముందు తృణం వలె భస్మమైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తిని కాలేదు అని అడిగాడు. అప్పుడు సాయిబాబా, నీకంతటి విశ్వాసముందా అని అడిగారు. ఉన్నది అని అతను చెప్పగా బాబా అతనిని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకొని నిలబడగానే వెంటనే ఎవరో పడ్డట్లుగా దబేలుమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళు తెరిచి చుట్టూ చూచాడు. తను బంధనం నుండి విముక్తుడై పోలీసులు రక్తసిక్తమై పడి ఉండటం కనిపించింది. దాంతో చాలా గాబరా పడిపోతూ సాయి మహారాజ్ వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఇక్కడ అధికారి వచ్చి ఇదంతా చూచి తప్పకుండా నీవే నేరస్తుడవని నిన్ను మరలా బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. అతడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి, మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించటం లేదు అని వేడుకొన్నాడు. దానిని విని బాబా మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడు అట్లే చేసి కళ్ళు తెరిచి చూడగా మరో విశేషం. తను పంజరం బయట ఉండి తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతనిని, ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకు ముందు చేసిన నమస్కారానికి రెంటిలో ఏమైనా భేదమున్నదా, బాగా ఆలోచించి చెప్పు అని అడిగాడు. అతడు, బాబా, భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరముంది. మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించాను. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో వందనం చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై। సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై। సద్గురు శ్రీ సాయినాథ్
శరత్ బాబూజీకి జై. మొదట నాకు అసలు ఏమాత్రం భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులైన మమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారని కోపంగా ఉండేది అని చెప్పగా, బాబా మీరు మహమ్మదీయుడు దేవుళ్ళపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతనిని మీ ఇంట్లో పాంజా లేదా మొహరం అప్పుడు వానిని మీరు పూజ చేయడం లేదా ఆలోచించుకో. మీ ఇంట్లో కార్డ్ బీబీ ఉంది. ముసల్మాన్ మొదట నాకు అసలు ఏమాత్రమూ భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్ము భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా, బాబా నీకు మహమ్మదీయ దేవుళ్ళపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతనిని మీ ఇంట్లో పంజా లేదా మొహరం అప్పుడు దానిని పూజ చేయవు. బాగా ఆలోచించుకో. మీ ఇంట్లో కార్డ్ బీబీ ఉంది. ముసల్మానుల దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తున్నారు కదా అన్నాడు. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా, అతనికి తన గురువైన రామదాసును దర్శించవలనని కోరిక కలిగింది. బాబా వెనుకకు తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తరువాత అతడు జిజ్ఞాసతో, బాబా మీకు వయసు మళ్ళీ మీ శరీరం ముదుసలి వలె కనిపిస్తున్నది. మీ ఆయుర్దాయాన్ని మీరెరుగుదురా అని అడిగాడు. నేను ముదుసలి అంటున్నావా? ఏది నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరిగెత్తసాగారు. వారి వెనుక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరిగెత్తుకుంటుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యులయ్యారు. గృహస్థునికి మెలకువ కలిగింది. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుతుంటే అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యానికని సాయి పాదాల యందు అతని భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వీకు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వానిలోని గూఢమైన భావార్థాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావం తొలగిపోయింది. మర్నాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయలు బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తమ వద్ద ఉన్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారి పూజలు భజనలు చేశారు. తరువాత కొంతకాలం గడిచాక వారి వెళ్ళిపోవటానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా. అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలుగ చేస్తాడు అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను మనసులో ధ్యానించుకోవటం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటు లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక యాత్రలు కూడా చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू
मैं ना जानू अल्लाह इलाही रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి బాబా.
బాబా